ఓం నమో వెంకటేశాయ నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా సిరి. నేను ఈ శనివారం నుంచి 7 శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నాను. సప్త శనివారాల వ్రతం అని కూడా అంటారు దీన్ని. ఈ వ్రతం వల్ల వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం ఏదైనా నెరవేరుతుంది. ఈ వ్రతానికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లలు, వృద్ధులు, భార్యాభర్తలు, దంపతులు ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతం భక్తితో శ్రద్ధతో చేసుకోవాలి. చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి, అవి పాటిస్తూ మనకున్న దాంట్లో సంతృప్తిగా శ్రద్ధతో చేసుకుంటే ఏ దేవుడైనా కనికరిస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా కనికరిస్తాడు. అయితే కొంతమంది దేవుడు వ్రతాలు చేస్తేనే, నోములు చేస్తేనే, రోజు పూజలు చేస్తేనే, కొబ్బరికాయ కొడితేనే, ప్రసాదాలు పెడితేనే కనికరిస్తాడా? అలా అయితే దేవుడు ఎందుకు అవుతాడు అని కొందరు ప్రశ్నిస్తారు. అలా కాదండి. నాకు తెలిసింది ఏంటంటే, నా నాలెడ్జ్లో నాకు తెలిసినంత వరకు, నా ఎక్స్పీరియన్స్లో, మనం ఒక దగ్గర కూర్చొని ఒక 1 అవర్ శ్రద్ధతో ఒక పనిని చెయ్యలేని మనం దానికి మన తలకు మించి దేవుడు మనకిస్తే మనం దాన్ని హ్యాండిల్ చేయలేం. ఒకవేళ దేవుడు అది ఇచ్చేస్తే దాన్ని మనం హ్యాండిల్ చేయలేక లాభం కన్నా నష్టం ఎక్కువ చేసుకుంటాం. సో మనల్ని పరీక్షించడానికే దేవుడు ఈ వ్రతాలు, నోములు పెట్టాడని. ఎలాగంటే, ఒక దగ్గర శ్రద్ధతో, భక్తితో ఒక పనిని, ఒక వ్రతాన్ని గట్టిగా మనం శ్రద్ధతో చేయలేకపోతే, వేరేదేదో మనం చెయ్యలేనిది మనకి దేవుడు ఇచ్చేస్తే దాన్ని మనం హ్యాండిల్ చేయలేక నష్టాలని సమకూర్చుకుంటాం. సో మనల్ని పరీక్షించడానికి ఇవన్నీ పెట్టాడని నమ్ముతారు, అది నిజం. సో ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చివి మైండ్లో పెట్టుకోకుండా దేవుణ్ణి శ్రద్ధతో, భక్తితో, నమ్మకంతో పూజిస్తే ఏదైనా మనకి మంచి జరుగుతుంది. ఇది దంపతులు కూర్చొని చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి ఇంకా మంచిది. ఇంట్లో ఇల్లాలు చేసుకున్న చాలా మంచిది. పిల్లలు కూడా చేసుకోవచ్చు. మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ వ్రతం 7 వారాలు పూర్తయి తర్వాత తిరుమల వెళ్ళి వచ్చేస్తే పూర్తి పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. మీకు వీలైతే వెళ్ళండి, లేకపోతే చిన్న తిరుపతి అని అంటారు కదా, అక్కడ కూడా వెళ్ళి రావచ్చు.